వాలంటీర్స్ ను భయపెట్టాలని టీడీపీ నేతలు చూస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్ అన్నారు. ఎలక్షన్ కమిషన్ పేరుతో నకిలీ ఐడీలు క్రియేట్ చేసి వాలంటీర్స్ ను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి కొడుకులు వాలంటీర్ల మీద పగబట్టారని ఆయన అన్నారు. వైజాగ్ కేంద్రంగా చేసుకుని టీడీపీ అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతుందని భరత్ ఆరోపించారు. డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసేటప్పుడు వాలంటీర్లు కూడా కలిస్తే కలవచ్చు, వాళ్ళు కూడా ఓటర్లే. వాళ్ళని కలిసి నేను ఓటు అభ్యర్థించకూడదా ఏంటి? ఎంత దారుణం అండి ఇది. అంటే వాలంటీర్లు అంటే మనుషులు కాదా? వాలంటీర్లు అంటే ఓటర్లు కాదా? తండ్రి కొడుకుల యొక్క వాలంటీర్ల పైన ఉన్న కక్ష, వాళ్ళకున్న అక్కస్సు ఏంటనేది ఒక్కసారి ప్రజలను గమనించమని కోరుతా ఉన్నాం. ఆ 22 మంది వాలంటీర్స్ని ఎవరైతే సస్పెండ్ చేశారో వాళ్ళని రీఇనిషియేట్ చేయాలి. ఒకవేళ మీరు చేయలేకపోయారు అనుకోండి, ఓకే, నేను మటుకు చెప్తా ఉన్నా, నా మూలాన మరి పాపం వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది కలిగింది కాబట్టి వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇచ్చే కార్యక్రమం నేను చేస్తాను.